స్క్రాల్ చేసేవాడు స్టార్టింగ్లో ఎప్పుడైనా ఇస్తే బై మిస్టేక్. సో కంప్లీట్గా ఇప్పుడు ఆపేసాను. మొబైల్ అంటే ఇవ్వను. మొబైల్లో చూడాలంటే జస్ట్ ఫొటోస్ క్లిక్ చేయడం కానీ ఫొటోస్ చూడడం కానీ. ఏమంటే ఎలా అలవాటు చేసామంటే తను మా చుట్టుపక్కల ఉన్నప్పుడు మేము ఎవరు మొబైల్స్ యూజ్ చేయము, ఓన్లీ మాట్లాడేకి యూజ్ చేస్తాము. ఇంకోటి ఏమంటే తను ఏదైనా చూడాలా, ఇప్పుడు వెబ్ సిరీస్ లైక్ ఏదైనా పిల్లలది ఏమైనా చూడాలంటే టీవీ పెట్టి, అది కూడా లిమిటెడ్ టైం. మేబీ ఇది మీకు కూడా ఉపయోగపడవచ్చు. ఈరోజు రోజు ఏ టైమింగ్లో వస్తుంది, ఒక 1 అవర్ టైం పెట్టేయండి, 5:30 to 6. ఆ టైం తప్ప ఇంకెప్పుడు రాదు ఈ ప్రోగ్రామ్. 5:30 to 6 వస్తుంది, నువ్వు చూడు, ఆఫ్ చేసేయండి అంతే. నెట్ ఉంటే నెట్ ఆఫ్ చేసేయండి. నేనైతే నెట్ ఆఫ్ చేసేస్తాను. 1 అవర్ కరెక్ట్గా అయినా నెట్ ఆఫ్ చేసి నెట్ వెళ్ళిపోయింది అంతే, నీకు 1 అవర్ టైం అని చెప్తాను. సో అది హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అడిక్ట్ కారు. స్క్రీన్ టైం ఎక్కువ అయ్యే కొద్దీ ఇప్పుడు చిన్నపిల్లలే స్పెక్స్ ఎక్కువ పెడుతున్నారు. ఈవెన్ 3 years 4 years కంతా స్పెక్స్ పెట్టుకుంటున్నారు. సో మేబీ అదొక పాయింట్ మీకు ఉపయోగపడచ్చు. Meenakshi, I want to ask you one question. I hope you will be able, because since you were a student, now you are experiencing as a parent. Parents are role model to students. Parents are the first teachers to your child. So about that, what do you want to share with them? Yeah. It means parents are role model. They follow not what you say, but what you do. About that, if you can little more explain. Yeah. సో నేను చిన్నప్పటి నుంచి ఏమంటే, నేను ఒకే ఒక డాటర్ మా అమ్మ నాన్నకి. సో ఏ విషయాన్ని కానీ మా అమ్మ నాన్న నాతో షేర్ చేసుకునేవాళ్ళు. ఏ కష్టాన్నైనా ఏదైనా నాకు ఒక సర్టన్ ఏజ్ తర్వాత మా నాన్న చెప్పేవాళ్ళు, స్టోరీస్ చెప్పేవాళ్ళు, ఎక్కువ స్టోరీస్ చెప్పేటోళ్ళు. అమ్మ స్టడీస్లో అంతా ఎలా హెల్ప్ చేస్తారంటే, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది ఏమన్నా ఉంటే, సో ఏమి చదువుకున్నావు దాని గురించి అడిగేటోళ్ళు. ఇంకోటి ఏమంటే, పేరెంట్స్లో ఇప్పుడు ఒకరు స్ట్రిక్ట్గా ఉన్నా కొంచెం ఒకరు లీనియన్స్గా ఉండాలి. ఇద్దరు స్ట్రిక్ట్గా ఉంటే కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మా నాన్నతో నేను ఏదైనా షేర్ చేసుకోగలను, చిన్నప్పుడు చాలా లీనియన్స్. కానీ మా అమ్మ ఒక చూపు చూస్తేనే నేను చాలా భయపడేవాళ్ళు. ఇది చేయకూడదు అంటే ఆమె డైరెక్ట్గా చెప్పాల్సిన పని లేదు, ఇట్లా అలా చూస్తే అది అర్థమయ్యేదన్నమాట. మళ్ళీ మార్క్స్ విషయము, స్కూల్ విషయంలో వస్తే నాన్నగారే సైన్ పెట్టాలి, అమ్మ ఎప్పుడు సైన్ పెట్టరు. సో తక్కువ మార్క్స్ వస్తే నాన్న పెట్టరు, నాన్న పెట్టకపోతే ఇక్కడ బయట పంపిస్తారు. సో కంపల్సరీ వాళ్ళకి చెప్పి నేను నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటాను మార్క్స్ అని ఇచ్చేయాలి. ఇంకోటి ఏమంటే, నాకు ఎప్పుడు కానీ మా పేరెంట్స్ నుంచి ఎంకరేజ్మెంట్, ఏ యాక్టివిటీ చేయాలన్నా నేను స్కూల్కి ప్రేమ గ్రూప్కి వైస్ క్యాప్టెన్గా ఉన్నాను, స్కూల్కి కూడా వైస్ క్యాప్టెన్గా ఉన్నాను, ప్లస్ మ్యూజిక్లో ఉన్నాను, కరాటీ ఉన్నాను, డ్యాన్సింగ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో పేరెంట్స్గా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండేది. ఏది చేయాలన్నా యూ కెన్ గో హెడ్ అనేవాళ్ళు. సో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏమంటే, కష్టపడాలి. ఏదైనా కావాలంటే ఫ్రీగా ఏది రాదు, కష్టపడితేనే ఏమైనా సాధించవచ్చు. అది చాలా బాగా నేర్చుకున్నాను.